హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే సమాన్ బండిలో చదువుకున్నాము. కొంచెం లేట్ అయింది ఇప్పటికే. సో మనం బండి స్టార్ట్ చేసుకొని అయితే ముందరికి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. చూస్తూ ఉండండి, మధ్యలో నేను మాట్లాడతాను. ఆ వీడియో స్క్లిప్ చేయకుండా చూడండి. వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తారని చెప్పి భావిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఐతనగర్ దగ్గరలోనే తిరుగుదామని అనుకుంటున్నాము. ఎందుకంటే ఈరోజు ఇంటికాంచి బయలుదేరుతున్నప్పుడు చాలా లేటుగా బయలుదేరాము. అందుకోసం అని చెప్పేసి అయితే ఐతనగర్ దగ్గరలోనే తిరుగుదామని అయితే అనుకుంటున్నాము. ఒక 2-3 కాలనీలు అయితే ఎంచుకున్నాం ఫ్రెండ్స్. ఒకటి ఫస్ట్ ఈ జీ స్కూల్ బ్యాక్ సైడ్ అయితే తిరగాలని అయితే అనుకుంటున్నాము. తర్వాత చిన్న చిన్న కాలనీలు ఉన్నాయి, ఆ 2 కాలనీలు కూడా తిరుగుదామని అయితే అనుకుంటున్నాం ఫ్రెండ్స్. మీరు దయచేసి ఈ వీడియో మొత్తం చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేరు. మా కష్టాన్ని, మా బాధని గుర్తించి మీరు లైక్ చేస్తారని భావించి మేము వీడియోలోకి అయితే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. దయచేసి వీడియో మొత్తం చూడండి. చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా వీడియోలో అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన బండి అయితే ఈ ఊరికి రావడం జరిగింది. బేరం ఎలా జరుగుతుందో చూపిస్తూ ఉంటాను, మీరందరూ చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఒక అక్క సామాన్ తీసుకురావడానికి అయితే వెళ్ళింది. సో తను ఏం సామాన్ తీసుకొస్తుంది ఏందనేది అయితే చూడాలి. తను తీసుకొచ్చిన తర్వాత తనకి ఎంత అమౌంట్ వస్తాయి, ఏం సామాన్ తీసుకుంటది ఏందనేది అయితే చూడాలి ఫ్రెండ్స్. మాతో పాటుగా మీరు కూడా చూడాలని అయితే మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకేమైనా ఉంటే తీసుకురాపోయినా ప్లాస్టిక్, ఐరన్, స్టీలు ఫ్రెండ్స్. అక్క అయితే సామాన్ తీసుకొచ్చింది, కుక్కర్ తీసుకొచ్చింది, జోకేసినాము. ఆకు ఇప్పుడు ఏం తీసుకుంటుందో చూడాలి. కొత్త సామాను చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ మీరైతే. ఫ్రెండ్స్, పాత సామాన్లు ఏమన్నా ఉంటే అన్నకి వేసి కొత్త సామాన్లు తీసుకోవచ్చు. ఎప్పుడైనా అన్న దగ్గరకు వచ్చి తీసుకోవచ్చు. లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే అక్క సామాన్ అయితే తీసుకున్నది. తను పాత సామాన్ వేసింది, కొత్త సామాన్ అయితే తీసుకుంది ఫ్రెండ్స్. సో తన నోటితోనే మీరు విన్నారు కదా తను ఏ విధంగా మాట్లాడిందో. సో మీలో ఎవరైనా కానీ సామాన్ కావాలి అని అంటే నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ని చూస్తారని అయితే ఆశిస్తున్నాను. సో ఫ్రెండ్స్, మనం అయితే ఇంకా ముందరికి అయితే వెళ్దాం. ఇంకా బండి ఎవరు ఆపుతారో చూద్దాము. పోతా ఉంటే అట్లనే చూపిస్తా ఉంటాం ఫ్రెండ్స్ మీకు వీడియోలో. ఎండలో మేము పడే కష్టాలు, మా బాధలు అన్ని చూపిస్తుంటాం ఫ్రెండ్స్. మేము చూసి ఏముందిలే వీడియో అని అనుకోకండి ఫ్రెండ్స్. చూసి లైక్ చేయండి, కామెంట్ చేయండి. 8 ఉన్నాయి గిన్నెలు. జోకి దాన్ని బట్టి రేటుని బట్టి జోకిస్తాం ఫ్రెండ్స్. ఆక్క అయితే సామాన్ తీసుకుంటా అని చెప్పింది. గిన్నెలు జోకినాక ఆక్క ఇక వద్దండి, వద్దానంటే మళ్ళీ దేవుడు అంట సామాన్ అంతా తీసి లోపల పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇట్లుంటాయి మా కష్టాలు ఫ్రెండ్స్. చూస్తున్నా కొద్దీ మీకే అర్థమవుతుంది ఫ్రెండ్స్ మేము పడే బాధలు, మా ఇబ్బందులు. పైన ఎండ కొడతా ఉంటది, వాళ్ళు రేటు మాట్లాడుతూ ఉంటారు. ఇదే ఫ్రెండ్స్ మా బాధలు అయితే. మనమైతే ఈ లైన్ కి వచ్చినాం, చూద్దాం ఇక్కడ ఏమైతుందో బేరం. ఈ రోజు ఆదివారం కాబట్టి అందరు ఇళ్లలోనే ఉంటారని ఆలోచిస్తున్నా. ఇక ఇక్కడైతే ఒక అమ్మ ఆపింది బండి వెనక రాని. ఫ్రెండ్స్, ఇప్పుడే ఒక అక్క అయితే సామాన్ తీసుకొచ్చింది, జోకుతూ ఉన్నాడు మా ఆయన. చూద్దాం. ఇట్లా బేరం అవుతుంటే మాకు కూడా హుషారు అనిపిస్తుంది ఫ్రెండ్స్ మంచిగా. ఫ్రెండ్స్, అక్కకైతే బిందె ఇవ్వడం జరిగింది. సో తను మాటలతో చూడండి తను ఎట్లా మాట్లాడుతుంది అనేది చూడండి. చెప్పండి అక్క, మీకు ఎట్లుంది బిందె? పర్లేదా, నచ్చిందా? వీడియో చూడండి, సామాన్ మంచిగా ఉంది, తీసుకోండి మీరు కూడా. మంచిగా ఉంది, చాలా చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఇప్పుడే అక్క అయితే బిందె తీసుకోవడం జరిగింది. తను బిందె తీసుకున్నది. సో ఇంకా ముందరికైతే బయలుదేరుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, మా కష్టాలు ఈ విధంగా ఉంటాయి. ఈ వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి. పూర్తిగా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. సో
సో థ్యాంక్ యూ. మీరందరూ చూస్తారని అయితే మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది. ఎందుకనంటే మేము కష్టపడే విధానం, మేము కష్టపడే పని ఏ విధంగా ఉన్నది ఎట్లా అనేది ఎండనక వాననక మేము కష్టపడుతూనే ఉంటాము. సో మీరు లైక్ చేయడం వల్ల కొంచెం మాకు బూస్టింగ్ అనేది వస్తూ ఉంటది. కాబట్టి మీరు లైక్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అది, థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్ సామాన్ అయితే మా ఆయన తీసుకొని వస్తుండు. చిన్న చిన్నవి అయితేనేమో వాళ్ళు తీసుకొస్తారు, ఓనర్స్ వాళ్ళు. ఇంకా పెద్ద పెద్ద ఐటమ్స్ అట్లా బస్తాలలో అయితే మనమే వెళ్ళి తీసుకొచ్చుకోవాలి. సామాన్ తీసుకొచ్చింది ఫ్రెండ్స్ ఇప్పుడే. అన్ని అక్కడే ఇక్కడ బయట ఎండ కొడుతుంది అనేసి లోపలనే నీడకన్ని దేని దానికి బస్తాలలో వేరు చేసుకుని తీసుకొస్తున్నాడు ఫ్రెండ్స్ ఇప్పుడైతే. నెక్స్ట్ అట్టాలు తీసుకొస్తున్నాడు ఫ్రెండ్స్. వాళ్ళే వేస్తారా, మేము కూడా వేస్తాం, మా దగ్గర కూడా సామాన్ ఉందని ఈ మేడం కూడా తీసుకొచ్చింది ఫ్రెండ్స్. మాకైతే ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. చూద్దాం ఇంకేం వేస్తారో చూద్దాం ఫ్రెండ్స్. వాళ్ళు వేసిన ప్రతి ఒక్క ఐటమ్ మీకు వీడియో ద్వారా చూపిస్తూనే ఉంటాము. అక్కైతే ఆపింది, అక్కైతే చాలా సామాన్ వేస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్. ఐరన్ వేసింది, మోటార్ వేసింది, కూలర్ వేసింది. లాస్ట్కి అక్కకి వాళ్ళ కొడుకుని కూడా ఇచ్చేస్తా తీసుకోండి అంటుంది ఫ్రెండ్స్. మమ్మల్ని అయితే జోక్గా నవ్వుకుంటా. చెప్పక్క ఏం కావాలో చూసుకోండి అట్లా గిన్నెలలో. ఫ్రెండ్స్ ఇప్పుడైతే కాలనీ అయితే అయిపోయింది. నెక్స్ట్ వేరే కాలనీ పోదామని చెప్పేసి అయితే బయలుదేరాము. మెయిన్ రోడ్కి అయితే వచ్చినాం ఫ్రెండ్స్. ఇంకా వేరే కాలనీ కూడా తిరుగుతాము. అక్కడ ఏ విధంగా బేరం అవుతుంది అనేది చూద్దాము. ఇప్పుడైతే ఈ ఇద్దరు పిల్లలు అయితే ఈ సైకిల్ అయితే తీసుకురావడం జరిగింది. దాన్ని మనం జోపుతా ఉంటాం. చూడండి తమ్ముడు, నీ పేరు ఏం పేరు రా? శశాంత్. నీ పేరు? నందివర్ధన్. ఏ క్లాస్ నువ్వు? ఓకే. ఏ స్కూలు? హై స్కూల్. వెరీ గుడ్. ఓకే. ఈ సైకిల్ మీ వాళ్ళు చెప్పారా అమ్మమని? ఓకే. అన్న కంటెంట్ బాగుంటది. నాకు అన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అన్నకి ఎప్పుడు మేము పాత సామాన్ వేస్తా ఉంటాం, కొత్త సామాన్ తీస్తూనే ఉంటాం. లైక్ చేయండి, యూట్యూబ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ మేమైతే బేరానికి వస్తే ఈ ఊళ్ళో బేరం అవుతుందని మేము అనుకుంటే ఇక్కడైతే బోనాల జోరు జరుగుతుంది. బోనాల అమ్మవారికి జాతర జరుగుతుంది. ఇదే ఫ్రెండ్స్. ఎంత ఆనందంగా ఉందో చూడండి ఫ్రెండ్స్. అందరు బోనాలు వేసుకొని పోతుంటే అమ్మవారి లాగా నడుస్తున్నారు ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఆడవాళ్ళు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనం ఇంకెప్పుడైనా పోతాం ఈ ఊరికైతే. ఇప్పుడైతే మా ఫ్రెండ్ పిలవడం అయితే జరిగింది. మొన్న వీడియో చూశాడంట. చూసేసి అయితే కాల్ చేశాడు. కాల్ చేసి ఇగో ఇతను మా బావ, ఇతను మా ఫ్రెండ్. అందరు కూడా ఏంటంటే ఇక్కడ చాలా రోజులు అవుతుంది ఇక్కడికి వచ్చి. ఈ రోజు వీడియో చూసేసి సబ్స్క్రైబ్ చేసేసి నాకు కాల్ చేశారు. ఇట్లా సమాన్ ఉంది రండి అని చెప్పేసి కాల్ చేస్తే ఇక్కడికి అయితే రావడం జరిగింది. సో వాళ్ళ మాటలతో మనం విందాం, ఎట్లా ఇచ్చినాం, ఏంది, మంచిగా ఉన్నదా లేదా, మన దగ్గర మెటీరియల్ ఏంది అనేది వాళ్ళ నోటి ద్వారా విందాం. చూడండి.
ఇట్లా పోతుంటే బండి మనం కనబడ్డా చూసినాం. అరే పాత సామాన్లు బండి సాగాను. ఇట్లా చూస్తే మనోడు, చూస్తే మా ఊరు పక్కన మా ఊరే. ఇట్లా చూసి ఒకసారి బండి అంతా ఎంటీ చెప్తాను, ఈ బండిలో ఇంత ఎంటీ పోతుంది చెప్తాను. మా దగ్గర ఉన్న పాత సామాన్ మొత్తం తీసి మనకి ఇవ్వడం జరిగింది. మంచి బెస్ట్ రేట్ ఇచ్చాడు మనకు. అదేవిధంగా మన దగ్గర మన సామాన్ కూడా మంచి రేట్ ఇచ్చాడు. ప్లస్ అతను ఇచ్చిన సామాన్ కూడా మనకు మంచి రేట్లు ఇచ్చాడు. మనకు అందుబాటులో రేట్లు ఇచ్చాడు. మనకి సరసమైన ధరలకి ఇస్తున్నాడు. మంచి వ్యక్తి పర్సన్, చాలా మంచి విధంగా మనకు రేట్లు అయితే ఇవ్వగలుగుతున్నాడు. అది మా యొక్క అభిప్రాయం. చిన్ననాటి దోస్తు ఫ్రెండ్ స్క్రాప్ బిజినెస్ ఇప్పుడిప్పుడే యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసిండు. అందరు సపోర్ట్ చేయండి. మంచి బెస్ట్ ప్రైస్లో బెస్ట్ క్వాలిటీ, అన్నిటికీ ది బెస్ట్. ఫ్రెండ్స్ చూశారు కదా, మా బావగారు అండ్ మా ఫ్రెండ్ వాళ్ళ కూతురు. సో నైస్ కదా, చూడండి ఎంత సిగ్గుపడుతుందో చూడండి. మా బావగారు మా ఫ్రెండ్ అయితే సామాన్ తీసుకోవడం జరిగింది, అవి వాళ్ళకి ఇవ్వడం అయితే జరిగింది. సో ఫ్రెండ్ మనం ఇంకా బయలుదేరదాం, ఈ రోజు చాలా లేట్ అయిపోయింది, ఇంకా ఇంటికి అయితే బయలుదేరదాం. ఫ్రెండ్స్ మా కష్టాలు చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.